అభివృద్ధి పరిపాలన అనే ముసుగులో చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు తన కొడుకు గెలుపు కోసం తిరుమలలో ఏదో చేసేస్తే తనకు ఓట్లు పడిపోతాయి అంటూ తిరుపతికి సంబంధించిన ప్రభావితం చేసే ఎన్నో నిర్ణయాలను గత 6 నెలలుగా తీసేసుకున్నారు. వచ్చిన నెలలోనే సెప్టెంబర్లో ఆయన ఈఓగా చైర్మన్గా ఛార్జ్ తీసుకున్నారు. 702.11 కోట్ల రూపాయలు విలువ చేసే వర్కులను ఆమోదింపజేసుకున్నారు. 2023-24 సంవత్సరానికి మొత్తం ఇంజనీరింగ్ బడ్జెటే 300 కోట్లు. అప్పటికే 575 క్రోర్స్కి సుబ్బారెడ్డి గారు లాక్కొస్తే ఈయన రాగానే ఎక్స్ట్రాగా ఒక్క నెలలోనే సెప్టెంబర్లోనే 702.11 కోట్లు, అక్టోబర్లో 96.61 కోట్లు, నవంబర్లో 435 కోట్లు. వీళ్ళ నాన్న సొమ్ము, అది దేవుడి సొమ్ము కాదు, వీళ్ళ నాన్న సొమ్ము. వీళ్ళ అబ్బాయి కోసం కడుపు కాలిపోతుంది. వచ్చిన తిరుపతిలోని 3 సత్రాలు ఉండేవి. ఒకటో సత్రం కొట్టేసి కొత్త కట్టారు. 2-3 సత్రాలు డిఆర్ మాల్ గేటు ఆపోజిట్గా రైల్వే స్టేషన్ పక్కన ఉన్నాయి. సో ఈ 2-3 సత్రాలని ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్ మీద కూల్చేశారు. అక్కడ కొత్తగా 2 సత్రాలు ఒక్కొక్కటి 300 కోట్లతో కట్టేయాలంట. మేము చాలామంది టీటీడీకి చెందిన మాజీ చీఫ్ ఇంజనీర్లు కూడా కనుక్కున్నాం, ఏంది అసలు పరిస్థితి, అవేం కూలిపోయేట్టున్నాయని. లేనే లేవు, దాని మీద 2 అంతస్తులు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, అంత బాగున్నాయి అవి. ఒకవేళ కొట్టేయాలంటే, కొత్తవి కట్టాలంటే, శ్రీనివాసమ్మారో మాధవమ్మారో ఇంకోటి ఏమైనా కట్టాలంటే ముందు ఒకటి కొట్టేసి అక్కడ అది కట్టి తర్వాత ఇంకొక సత్రం కొట్టేస్తే బాగుండేది ఒకవేళ కొట్టాలనుకుంటే. అయినా అదేది ఒక రోజు ఒక నెలలోనే చేసే పనులు కాదు కదా, కనీసం 2-3 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు అయితే గ్యారంటీకి పడుతుంది. కానీ కరుణాకర్ రెడ్డి గారు కనీసం డిజైన్లు కూడా లేకుండా బిల్డింగ్ డిజైన్స్ లేకుండా, షెడ్యూల్స్లో ఏమో డిపిఆర్ లేకుండా ఆమోదించేసుకున్నారు. పక్కన ధర్మారెడ్డి గారు ఉంటారు, కరుణాకర్ రెడ్డి గారు, ఈ ఇద్దరు రెడ్డి గారు కలిసి దాదాపు 600 కోట్ల రూపాయలు విలువైన 2 సత్రాలకు సంబంధించిన కాంట్రాక్టులను ఆగా మేఘాల మీద వర్క్ ఆర్డర్లు ఇష్యూ చేస్తారు. ఏమంటే ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది, వర్క్ ఆర్డర్లు ఇచ్చేస్తే 10% కమిషన్ మనం కొట్టేయవచ్చు. ఇక్కడంతా 10% కమిషన్ లెక్క. కాంట్రాక్టులు దోపిడీ, అదే నేను చెప్పిన దాకా శ్రీవారి సన్నిధిలో చైర్మన్ ఈఓలో కాంట్రాక్టులు దోపిడీ. వీళ్ళు ఎంత అందంగా డబ్బు సంపాదిస్తారంటే, కాంట్రాక్ట్లు ఇవ్వడం మన చేతిలో ఉంది, నిధుల విడుదల ధర్మారెడ్డి చేతిలో ఉంది, బోర్డు చైర్మన్గా నేనున్నాను, వెబ్సైట్లో ఏం పెట్టము, బయటికి ఏం చెప్పము, మనకి ఇష్టం వచ్చిన కాంట్రాక్ట్ ఇస్తాము, ఉన్న బిల్డింగులు కొట్టేస్తాము, కొత్త బిల్డింగులు కడతామని చెప్పి వర్క్ ఆర్డర్లు ఇచ్చేస్తాము, వాళ్ళ దగ్గర నుంచి 10% నొక్కేస్తాము. చాలా సింపుల్. డబ్బు సంపాదించడం ఇంత ఈజీ. దేవస్థానంలో ఈవో చైర్మన్గా 2వ సారి ఎందుకు వచ్చారంటే, తన కొడుకు ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా డబ్బు సంపాదించడం కోసం వచ్చారు. సంపాదించుకున్నారు కూడా. కానీ ఒకటేంటంటే, ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగాయా? లేనే లేదు. ధర్మారెడ్డి గారు ఉండగా ముఖ్యమంత్రికి తెలియకుండా ఎట జరుగుతాయి, కరుణాకర్ రెడ్డి గారు ఉండగా ఇంకెట జరుగుతాయి. అన్నీ ముఖ్యమంత్రి గారికి తెలిసే ఆయనకు బాగా ఇన్ ఎవ్రీ పై హెస్ బీన్ స్పెండ్ విత్ అ నాలెడ్జ్ టు ది చీఫ్ మినిస్టర్ ఓన్లీ. సో టెండర్ షెడ్యూల్స్, బిల్డింగ్ డిజైన్స్ కూడా లేకుండానే వర్క్ ఆర్డర్లు ఇచ్చారు. ఒక్క నెల లోపల 2 పెద్ద సత్రాలు, బహుశా అందరూ తిరుపతికి వెళ్ళే ఉంటారు, అంతంత పెద్ద సత్రాలు, దాంట్లోని కలప, దాన్ని వుడ్ మాత్రమే కొన్ని కోట్లు చేస్తుందని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ. సో ఈ 2 సత్రాలని ఒక నెల లోపల నేలమట్టం చేశారు, కూల్చేశారు. వేసవికాలం వచ్చింది, భక్తుల రద్దీ విపరీతంగా అక్కడ పెరిగిపోయింది. మరి దాంట్లో ఇంతకుముందు ఉండే పేద భక్తులు, చాలా పేద భక్తులే వస్తారు అక్కడికి. వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం, సత్రాలు నేలమట్టం చేశారు, ఏమీ లేవు అక్కడ. సో ఇప్పుడు అలిపిరి దగ్గర చెట్ల కింద అక్కడ ఇక్కడ సేద్దిడుతున్నారు. ఇది సామాన్యులకు కరుణాకర్ రెడ్డి గారు వేసే భక్తుల పెద్దపీట. సామాన్యులకి అట్లే వేస్తారు, ఈయనకు మాత్రం సోఫాలకు వచ్చేప్పటికి బ్రహ్మాండంగా కొడుకు కోసం దాదాపు 950 కోట్ల రూపాయలు తిరుపతిలోనే, కేవలం తిరుపతి పట్టణంలోనే 950 కోట్ల రూపాయలు విలువైన వర్కుల్ని చేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ అండ్ సెకండ్ చౌల్ట్రీ కాకుండా, ఇందాక నేను చెప్పినట్టు ఒక చౌల్ట్రీ కట్టి ఇంకో చౌల్ట్రీ చేయొచ్చు కదా, ఒక చౌల్ట్రీ కొట్టేసి దాంట్లో కట్టి కాదు, అట్లా చేస్తే నీకు డబ్బులు తక్కువ వస్తాయి కదా. అందుకని 2 చౌల్ట్రీలో ఒక సత్రంలో 300 కోట్లు, ఇంకో సత్రంలో 300 కోట్లు అయితే 600 కోట్లు వస్తాయి. ఒక్కోటి కడితే 300 కోట్లు. తర్వాత ఎవరు వస్తారో మనకేం తెలుసు, మనం కోడి ఉండగానే మనం చక్క పెట్టేసుకోవాలి మొత్తం.
స్విమ్స్లో కార్డియాలజీ వార్డు కొత్తగా కట్టేస్తాం, దానికి జనరల్ రిపేర్స్ అని ఇంకొక 300 కోట్లు. తిరుపతి పట్టణంలో ఉండే ఒకే ఒక లంగ్ స్పేస్ ఎస్వీఎస్ స్కూల్ గ్రౌండ్, పాపం పొద్దున్న లేస్తే పిల్లకాయలు అక్కడ ఆడుకునే వాళ్ళం, మేమంతా కూడా అక్కడ ఆడుకునే వాళ్ళమే. పక్కన నేను మ్యూజిక్ కాలేజ్ హాస్టల్ కడతాను, సంతర్పణం. ఇట్లా మొత్తం మీద ఒక్కొక్క వర్క్ చూసుకొని ముందుగానే ఐడెంటిఫై చేసుకొని తర్వాత ఈఓ గారి సహకారంతో ఈయన చైర్మన్ అయ్యి 950 కోట్ల రూపాయలు విలువైన వర్కుల్ని కేవలం 2-3 నెలల్లో ఇచ్చేసి, దానికి వర్క్ ఆర్డర్లు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 10% కమిషన్ కూడా కొట్టేసిన మహాఘనత అయిన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు. ధర్మారెడ్డి